వెంకయ్య నాయుడు గారు సభలో పార్టిసిపేట్ చేశారు, ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అయినప్పటికీ నేను అనుకోవటం ఇప్పుడున్న సమావేశాల్లో కూడా, పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ బిల్లుని ఏమి తీసుకొచ్చేటువంటి అవకాశం కనపడతలేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే మీకుందా, ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ దిస్ గవర్నమెంట్ డెఫినెట్లీ విల్ డూ అని? ది సోషల్ జస్టిస్ అనేది ఎప్పుడు ఆగదండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ లెటర్స్, ఒక బుక్ కాదు, అది ఆర్గానిక్ కాన్స్టిట్యూషన్. అది దానికి ఒక లైవ్నెస్ ఉంది, దానికి ఎప్పుడు గ్రో అవుతూ ఉంటుంది కాన్స్టిట్యూషన్. ఈ రిజర్వేషన్లే కాదు, ఏ విధానమైన ఒక్కడ స్టేటస్కు అక్కడే ఉండదు, అది ఎప్పుడు కూడా. తప్పకుండా భారతదేశంలో ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అది అయి తీరాల్సిందే, లేకపోతే రిజర్వేషన్ పాలసీయే వేస్ట్ అయిపోతుంది. రిజర్వేషన్ కింద వాడికి అందనప్పుడు ఆ రిజర్వేషన్ ఎందుకు? కొంతమంది అనుభవించిన రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ విధానం అంబేద్కర్కి వ్యతిరేకం. అది మీరు చెప్తున్నది ఏంటంటే సూనర్ ఆర్ లేటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ అనేది మీరు చెప్తున్నారు. బై ద టైమ్ దిస్ అంటే ఇనార్డినేట్ డిలే వల్ల ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు రావాలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. మీరు అనేది ఖచ్చితంగా దానికి కొంత కన్సెషనెస్ వస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. స్వతంత్రోద్యమ టైంలో కూడా మీరు గాంధీ అంబేద్కర్ డిబేట్, పూనా ప్యాక్ డిబేట్ తీసుకుంటే కూడా రిజర్వేషన్ కావాలని అంబేద్కర్ అన్నాడు, రిజర్వేషన్ వద్దని గాంధీ ఫాలోయర్స్ అన్నారు. అయినా ఒక కాంప్రమైజింగ్ ఫార్ములా వచ్చింది కదా, ఏ విధంగా రిజర్వేషన్ ఉండాలో వచ్చేసింది కదా. అలాగని ఎప్పుడు కూడా అంటే దళిత ఓటు నియోజకవర్గాలు ఉండాలి అనేటువంటి అప్పుడు అది పూనా ప్యాక్. తర్వాత రిజర్వేషన్ల మీదనే చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని చెప్పి ఒక కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఉండడానికి వీలేదని చెప్పింది. కానీ తమిళనాడులోనే ఈరోజు 70%, 69% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అందువల్ల రిజర్వేషన్లు కిందవాడికి అందకుండా ఆ రిజర్వేషన్ల విధానం ఉండదు. అది అంబేద్కర్ యొక్క ఆశయాలకు విరుద్ధం. కిందవాడికి ఎలా సహాయం చేయాలో ఎప్పుడు కూడా భారతదేశం బీసీ రిజర్వేషన్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్ వస్తే ఓసీలు అపోజ్ చేశారు. ఎప్పుడు కూడా ఎక్కువ లబ్ధి పొందేవాడు కిందవాడిని వద్దని చెప్తాడు, కలిసి ఉందామని చెప్తాడు. ఇప్పుడు స్టేట్లో సార్ అంటే మీరు చూస్తున్నారు, కాపు రిజర్వేషన్లదే ఒక పెద్ద అంశంగా కాపులు బీసీలో చేర్చాలనేటువంటిది. అది అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు అడుగేసి ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరే, ముద్రగడ పద్మనాభం గారు దాని మీద ఒక ఆందోళన చేస్తున్నారు, బీసీలేమో దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఇది పెద్ద సమస్యగా మారింది రాష్ట్రంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొన్ని పార్టీలు కులాలని మతాలని రెచ్చగొడుతున్నాయి అంటున్నారు. అది అంటే ఇచ్చినదేమో హామీ వారే ఆ మాట అంటే ఎట్లాగా? అంటే మీరు ఒక సోషల్ జస్టిస్ అంటే కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిగా మీరు కంటెస్ట్ ఏంటంటే ఒక కమిటీ, సదాశివన్ కమిటీ వేసాము. ఆ కమిటీ రిపోర్ట్ రాకుండా మంజునాథన్ కమిటీ వేసాను. మంజునాథన్ కమిటీ రిపోర్ట్ రాకుండా ఈ విషయం ముందుకెళ్ళలేము. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు కొందరు కులాలను రెచ్చగొడతా ఉన్నారు, అది చేయొద్దు అని అంటున్నాడు. యాజ్ ఎ రూలర్, యాజ్ ఎ స్టేట్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ మినిస్టర్ అదే కోరుకుంటాడు ఆయన. కానీ అది వేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు కదా. ఓకే, దాదాపు 3 ఏళ్ళు వస్తుంది, ప్రాసెస్లో డిలే అయి ఉండవచ్చు, కానీ అది జరుగుతూ ఉంది. అయితే నా ప్రతిపాదన ఏంటంటే కాపు రిజర్వేషన్ ప్రాబ్లంకి నా వ్యక్తిగత ప్రతిపాదన, బీసీలకి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంట. అంటే 50% దాటుతుంది. కాబట్టి ఈ సమస్యకి కేంద్ర ప్రభుత్వం ఎక్కడో పరిష్కారం చూపించాలి. పార్లమెంటు ఇటు తెలంగాణలో కూడా ముస్లిమ్స్ 12% అంటున్నారు, ఎస్టీలకు 14% అంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం పార్లమెంటు చట్టం చేయాల్సిందే ఏ రోజుకైనా. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అది రాజ్యాంగ సభలో కూడా జరిగింది, కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయినా. ప్రతి విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు, నిధులు, లేకపోతే పార్లమెంట్ అసెంబ్లీ సీట్స్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే థియరీ రావాలి. ప్రతి జనాభా స్థూలంగా వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా రిప్రజెంట్ చేయగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా జాతీయ స్థాయిలో దీని మీద డిబేట్ జరగాలి, దీనికి ఒక ముగింపు పలకాలి. ఈరోజు మహారాష్ట్రలో మరాఠులు కావాలని అడుగుతూ ఉన్నారు, జాట్లు కావాలని అడుగుతూ ఉన్నారు, పటేల్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే అగ్రవర్ణాలుగా ఉండే పటేల్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో రాణించిన కమ్యూనిటీ కూడా మాకు రిజర్వేషన్ కావాలంట. అది రిజర్వేషన్ ఏదో ఉందనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళకి రిజర్వేషన్ వద్దంటున్నాను నేను. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్, వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంతవరకు వాళ్ళకి, కాపులు ఎంత ఉంటే అంతవరకు వెళ్ళాలి, కమ్మలు ఎంత ఉంటే అంతవరకు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు అన్నిటికీ.
అందరికి రిజర్వేషన్ ఉండాలి, అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి, ఇంక్లూడింగ్ అగ్రవర్ణాలు. అగ్రవర్ణాలు కూడా వాళ్ళ ప్రాతిపదిక వాళ్ళకు ఉండాలి. అంటే ఓబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాకుండా అసలు మొత్తానికి ఇవ్వాలంటే మొత్తం ఇంకా ఓబీసీ లేదు, ఇది లేదు. ఆ పాలసీ రిజర్వేషన్ పాలసీ అంటే అది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ దాని కాన్స్టిట్యూషన్లో. అంబేద్కర్ ఇప్పుడున్న ప్రజెంట్ రిజర్వేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలు కింద పడి ఉన్నారు, కింద 4,000 సంవత్సరాలుగా అణిచివేయబడినారు, వాళ్ళని పైకి తేవాలనేది ఆలోచన. ఇప్పుడు పటేల్స్ జాట్స్ వీళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు అవకాశాలు రావట్లేదు, మాకు రిజర్వేషన్లు ఉంటే అవకాశాలు వస్తాయని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలి కదా. కాబట్టి నేనేమంటున్నాను, ఇన్ టోటో మొత్తం ఎన్నికల విధానంలో మార్పులు రావాలి, రాజకీయ ఆలోచనలో మార్పు రావాలి, మొత్తం పాలసీలో మార్పు రావాలి. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేది వస్తే ఈ దేశానికి ఈ సమస్య నుంచి బయటపడటానికి అంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేటివ్ వస్తే సార్ అంటే ఒకటి చెప్పండి, అప్పుడు ప్రతిభకి ఎక్కడ స్థానం ఉంది? అందరూ ఉంటారు కదా. ఇప్పుడున్న రిజర్వేషన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, దానిలోనే ఆ మెరిట్ వస్తుంది కదా. అంటే మీరు చెప్పేది 50% ప్రపోర్షనేట్ రిప్రజెంటేటివ్ మొత్తం 100% నేను అనేది నో 50, 100% తీసుకొని 100%లో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వచ్చేస్తారు. అంటే మెరిట్కి అవసరం లేదంటారా? ఆ మెరిట్ వస్తాడు కదా, ఆ సెక్షన్లో మెరిట్ వస్తాడు. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారండి, ఎస్సీలో మెరిటే వస్తాడు కదా, డిమెరిట్ రాలేడు కదా. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.